హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ బ్లాగ్. ఇక ఈరోజైతే ఈ వీడియో వచ్చి ద్వాదశి రోజండి. ఆ రోజు ఉదయం అయితే ఈ విధంగా అయితే వాకిలి ముందైతే వాకిలి కడిగేసి ముగ్గేసుకున్నాను అనమాట. 5కు 5:30 అవుతుంది టైం అయితే. ఇంకా ముందు రోజైతే ఉపవాసం నేనైతే లేను, మా వారు ఉపవాసం ఉండి మేలుకొని కూడా ఉన్నారనమాట ఏకాదశి రోజు. సరే ఇంకా ఉదయమే ఇంకా టిఫిన్ అవన్నీ చేసేయాలి కాబట్టి సరే అని చెప్పి అండుకూరలు పిండి ఉనింది, అది ముందు రోజే పెట్టేసి ఉన్నాను అనమాట. రవ్వలాగా కొట్టించుకొని వచ్చుకున్నాను. ఇంకా అవంతా ముందే రోజే నానబెట్టేసి దానికోసం అయితే సాంబార్ చేసేసి ఇడ్లీ పోద్దామని నానబెట్టాను అనమాట. ముందు రోజే బాగా ఉబ్బుతుంది. ఇంకైతే మా వారు ఉదయమే లేసి ఇంకా నేను ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇల్లు వాకిలంతా కూడా కడిగి శుభ్రంగా చేసేసాను అనమాట. ఇంకా మా వారు ఉదయమే ఫ్రెష్ అప్ అయిపోయి పూజా కార్యక్రమం అయితే ఇలాగా చేసేసుకున్నారనమాట. ఇంకా నేనైతే టిఫిన్ చేయాలి కాబట్టి ముందు రోజు అలా చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా అవుతుంది ఇడ్లీ పోయడానికి. ఇంకా పిల్లలకు మాకు టిఫిన్ అయితే పోసి పెట్టేశానండి, పిండి ఇడ్లీకి. ఇంకా సాంబార్ చేసి పెట్టేశాను. ఉదయం అయితే మంచు చూడండి ఎలా ఉందో, ఫుల్ మంచు అనమాట. మాకు కొండ దగ్గర కాబట్టి ఇంకా పిల్లలంతా ఫ్రెషప్ అయిపోయారు. నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నానండి. ఈ డ్రెస్ కూడా 230 రూపీస్ అనమాట, మీషోలోనే కొనింది. బ్లాక్ డ్రెస్సు, పూనం క్లాత్ అనమాట. అది చాలా బాగుందండి, వేసుకుంటే ఫీలింగ్ చాలా బాగుంది. మెత్తగా కూడా ఉంది, మనం స్లిమ్గా కూడా కనపడతాం అనిపిస్తుంది. కాకపోతే అంటే ఒక శారీ ఇచ్చి కుడితే అది వేరు, తనీగా ఒక సింపుల్గా మనం తీసుకున్నాం కదా ఇది డ్రెస్ అయితే అది కొంచెం క్లాత్ తక్కువతోనే కుట్టున్నారనమాట. ఈ విధంగా అయితే ఉంది, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు మీషోలో. ఈ డ్రెస్లో కూడా కలర్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట. నాకు బ్లాక్ నచ్చి తీసుకున్నానండి. ఇంకా నేనైతే ఈ విధంగా రెడీ అవ్వలేదు, ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా ఉన్నానన్నమాట డ్రెస్ వేసుకొని. ఇకైతే ఫస్ట్ టీ తాగేద్దామని చెప్పి టీ అయితే పెట్టేశాను, పాలు పెట్టేశాను. ఇంకొక పక్క అయితే టిఫిన్కి అయితే పెట్టేశాను అనమాట. పెసరపప్పు సాంబార్ చేద్దామని చెప్పి పెసరపప్పు ఫస్ట్ ఉడకపెట్టేసి తర్వాత అయితే పక్కన బాండల్లో ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి 2 ఇవన్నీ కూడా వాడ్చుకునేసి ఇంకా దాంట్లోనే అయితే వేసేస్తానమాట. తిరగబాతు చేసేసి ఇంగు వేసేసి కారం తగినంత, ఉప్పు తగినంత వేసి చేసేస్తానమాట పెసరపప్పు పాత్రలోని. సరే ఇంకైతే ఇంకా బట్టలు ఉండిపోయాయి కదని ఉదయమే 5 గంటకి 4 రౌండ్లు అయితే వేసేసానమాట బట్టలు మిషన్కి. ఇంకా అవన్నీ ఒకసారిగా పెట్టుకొని ఒకసారిగా పైకి ఎత్తుకొని వచ్చేది. ఇంకా ఎండ అప్పటికి మబ్బుగానే ఉంది, మంచు కూడా ఉంది ఫుల్గా. అప్పటికి టైం 9:30 అట్ట అవుతుందండి. ఎంత మంచు ఉందో చూడండి, పైన ఎండే రాలేదు. ఇంకైతే బట్టలు ఆరబెట్టేసి వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది, వచ్చి మనము ఎక్కడికైనా వెళ్తే కూడా ఇంటికి వచ్చే కొద్దికి బాగుంటుంది కదా అనేసి నేనైతే బట్టలు కూడా వేసేసాను అనమాట మిషన్కి. ఇంకైతే ఇలాగ ఆరబెట్టేద్దామని చెప్పి మిద్దెపైకి వచ్చాను. నా చిన్న కూతురు నేనైతే నేను వచ్చామన్నమాట మిద్దెపైకి. నేను ఒక పక్క ఆరబెడుతుంటే ఒక పక్క గాలికి అన్ని మడతలు పడిపోతూ ఉన్నాయి అన్నమాట మిద్దె పైన. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది, మాకు ఇంకా ఉంది, 2 months అయ్యేటట్టుంది. సరే ఇంకా పిల్లలు అంతా రెడీ అయిపోయారనమాట. సరే ఇంకా నేను రెడీ అయిపోయాను, గబగబా అని చెప్పి రెడీ అయిపోయాను. మా వారు ఇంకా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఏకాదశి రోజు మేము గుడికి వెళ్ళము, కాకపోతే ఇంకా మరుసటి రోజు ద్వాదశి రోజు వెళ్తామన్నమాట. ఏదైనా టెంపుల్కి వెళ్దాం అనుకుంటే ఇంకా ఏ గుడికి వెళ్దాము అనుకుంటూ ఉన్నాము. ఇంకైతే మాకు సరే ఇంకా అప్లై గుంట అని గుడికి పోదామని చెప్పని మేము అనుకున్నాం అనమాట. చాలా రోజులైంది వెళ్ళి కూడా. సరే అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి లాగా ఇలా చేతులు ఇట్లా వరం ఇచ్చినట్టు ఉంటారనమాట. ఆయన హస్తం వరం ఇచ్చినట్టు ఉంటుంది. కొండ మీద హస్తం అయితే ఒక పక్క వరం ఇచ్చినట్టు ఒక పక్క ఇట్లా తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. ఇది స్పెషల్ ఈ స్వామి వారి దగ్గర ఉన్నది. ఇంకైతే మేమందరం ఇంకా రెడీ అయ్యారు, పిల్లలంతా దిగేశారనమాట. ఇంకా నేను అన్నీ రెడీ చూసుకొని ఇంట్లో అన్నీ వేసానో లేదో అన్నట్టు లైట్లు అన్నీ కూడా చూసుకొని ఇంకైతే వెళ్తున్నాను. చూసుకొని ఒకసారి అన్నీ చూసి వెళ్తే కదా అని చెప్పి లాస్ట్ ఇల్లు అనమాట మాది. అందుకోసమైతే మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి మేమైతే ఇంకా ఇలా రెడీ అయ్యి దిగామండి.
ఇంకా అప్లై గుంటకు గుడికి వెళ్దామని చెప్పి ఇంకా అత్తమ్మకు ముందే చెప్పానన్నమాట, వస్తాను నేను కూడా అని చెప్పింది. ద్వాదశి రోజు శనివారం, ఆ పొద్దు శని త్రయోదశి కూడా అండి. ఇంకా నవగ్రహాలు చుట్టుకొని అంతా చూసుకొని వస్తాము అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ వినాయకుడి దగ్గర గుడి దగ్గరికే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. ఇంకా అక్కడ వెళ్ళే లోపల టైం అయిపోతుంది కదా అని చెప్పనేసి ఇంకా అక్కడే ఉంటుందిలే అని చెప్పి అప్లై గుంటలోనే నవగ్రహాల గుడికి అయితే వెళ్దాంలే అత్తమ్మ, వస్తావా అని అడిగితే వస్తానమ్మా అని చెప్పి రెడీ అయ్యిందనమాట. అది అత్తమ్మను కూడా రెడీ చేసుకొని రెడీ అయిన తర్వాత తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా మా వారు ఇంకా ఉపవాసంతో సరే టిఫిన్ అంతా తిన్న తర్వాత బయలుదేరామండి. ఇంకా భోజనం అయితే మళ్ళీ చూద్దాంలే, బిన్నా వస్తే వంట చేసుకుందాము లేదంటే ఎట్లా చూద్దాం అనుకొని బయలుదేరామన్నమాట. ఇక అత్తమ్మ అయితే మెల్లిగా దిగుతూ ఉంది, నేనైతే ముందు బయట వచ్చేసాను. అసలు మా వారైతే ఇంకా శ్రీనివాస మంగాపురం పోదామా అని అన్నారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒకసారి పెట్టాను, శ్రీనివాస మంగాపురం గుడికి వెళ్ళి బ్లాగ్ అయితే పెట్టానన్నమాట. సరే ఒకసారి అప్లై గుంటకి వెళ్ళింది వీడియో అయితే పెడదామనే ఉద్దేశంతో అప్లై గుంటకి వెళ్దామండి ఈసారి అని చెప్పి అడిగాను. సరే ఇంకా పిల్లల్ని అంతా కూడా తీసుకొని ఇంకా లీవ్లు ఇచ్చేసారు కదా, ఇంకా లీవుల కోసం పిల్లల్ని ఆడ తీసుకొని పోలేదండి మేము, ఇంకా ఇంట్లోనే సరిపోతుంది. మా పిల్లలకు హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ అన్నమాట, ఇంట్లో చదువుకోవాలి వాళ్ళు. సరే ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆడికి తీసుకొని పోవా అంటే ఇంకా మా వాడైతే చూడండి మూతి ముడిచిపెట్టుకొని ఇంకా నాకేమైనా కొనివ్వు అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. వాడు అడిగింది తీసి లేకపోతే అట్లా పెట్టుకుంటాడు ముఖము. సరే ఇంకా ఎక్కడి నుంచి అయితే మా వారు ఆ మాట అన్నారు, శ్రీనివాసపురం అని అంటే నేనైతే అప్లై గుంటకి వెళ్దామని చెప్పి అడిగాను అనమాట. సరే ఇంకని అట్ట బయలుదేరామన్నమాట కారులో. ఇంకా వెనక ముగ్గురు వాళ్ళు కూర్చున్నారు, నేనైతే ముందు కూర్చున్నాను. ఇంకా ఇకైతే పద్మావతి అమ్మవారి గుడికి ఇట్లా వెళ్తున్నామన్నమాట. ఆ దారిలో వెళ్ళాలి అప్లై గుంటకి. ఫ్లైఓవర్ అయితే ఎక్కేసారనమాట కార్లో. ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇట్లా ఈ దారి వెంబడి. ఇక్కడ ఏమంటే నేను చెప్పేది ఏమంటే, మన బాధ్యతలన్నీ తీరిపోయాక అనుకుంటే ఇంకా వయసు అయిపోతుందన్నమాట. ఎందుకంటారా, యూట్యూబ్ స్టార్ట్ చేసేయడం అంత ఈజీ కాదరా స్వామి అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు పిల్లలు సెల్లులు ఇవ్వరు, ఇంకా ఆ ఉండే నెట్ అంతా పిల్లలు వాడేస్తారు. మనమేమో వీడియోలు తీసుకుంటాం, నా వీడియోలు ఎన్ని ఉండిపోయాయో అలాగైతే ఇంకేం చేయలేక ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా అనేసి వీడియో పెట్టక తప్పడం లేదనమాట. ఏదో నా ఇంట్లో వ్లాగు, నా పిల్లలు నేనేం చేస్తున్నా అనేది పెడుతున్నా, ఇంకా షార్ట్లు అవి పెడుతున్నానండి. ఇక ఇంటి వర్క్ జరుగుతూ ఉంది నాకు, ఇంకా సౌండ్స్ అవి వినపడుతూ ఉంటాయి మీకు. ఇలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే. ఇంకా లైవ్ చేద్దాం వీడియోస్ అంటే ఇంకా దానికి కూడా సౌండ్స్ రాకూడదు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అనే అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఇంకా లాంగ్ వీడియోలు అయితే ఇట్లన్నా మెల్లిగా పెట్టేద్దామని చెప్పి పెడుతున్నానండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇంకైతే ఇంకా అప్లై గుంట రూట్ అయితే ఇలా పోతూ ఉందన్నమాట వీడియో. చెరువు ఉందండి అక్కడ పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు పేరు కూడా అప్లై గుంట చెరువు అన్నమాట. ఇక మా బాబు అయితే ఎక్కినప్పుడు మేల్కొని ఉండి ఇంకా అక్కడి నుంచి పడుకునిందే ఇంకా గుడి దగ్గర లేసాడనమాట నిద్ర. అలా ఉంటుంది వాడితో. వాడు అడిగింది కొనికపోతే అట్లా అల్లరి చేసుకుంటూ ఉంటాడనమాట. సరే ఇంకైతే దారిలో మనకు వెళ్ళేటప్పుడు పచ్చని పొలాలు ఎంత బాగుంటాయంటే అండి, పచ్చని పైర్లు చాలా బాగుంటుంది చూడడానికి. వాతావరణం అయితే చాలా బాగుంటుందన్నమాట. మంచు అయితే అసలు ఏమి కూడా కనపడటం లేదండి, అంత మంచుగా ఉండదన్నమాట. అక్కడ కూడా అసలు ఎండే లేదనుకోండి ఆ రోజు అయితే. ఇదేనండి అప్లై గుంటకు పోయే రూట్ అనమాట. ఆచి వచ్చింది కదా అక్కడనమాట, ఆ రూట్లోకి వెళ్తుంది అనమాట. ఇంకైతే ఆ చెట్లు పొలాలు అవన్నీ చూసుకుంటూ ఇంకా హ్యాపీగా ఆనందంగా అయితే బయలుదేరుతున్నాము. చూడడానికి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసి పెడుతున్నానండి. చూడని వాళ్ళు తిరుపతిలో వాళ్ళైతే చూసేస్తారులేండి, బయట వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం చూస్తారు కదా అని ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ విధంగా చూపిస్తూ ఇంకా ఇక్కడైతే ఇండ్లు కూడా ఒక రెండు ఇండ్లు అయితే చాలా బాగున్నాయండి బిల్డింగ్స్.
చాలా దూరం, అక్కడ చుట్టుపక్కల ఎవ్వరు ఏ ఇండ్లు లేవు. ఆ 2 ఇండ్లు అయితేనే బాగుందన్నమాట ముందర వెళ్ళే దారిలో. ఇంకా లోపలికి పోతే పల్లెలు అనమాట, చిన్న చిన్న ఇండ్లు పల్లెలు. సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది వాతావరణము. ఒకసారి మీరు చూస్తారని ఉద్దేశంతో పెట్టానన్నమాట. చూడండి మీరు కూడా ఎంత బాగుందో కదండి. ఆ చుట్టుపక్కల పచ్చని పొలాలు అయితే. ఇక అయితే బయలుదేరుతున్నాం అన్నమాట గుడి దగ్గరికి. ఇక మేమైతే ఇంకా శ్రీనివాస మంగాపురం పోవాలని అనుకునింది, కాకపోతే ఇటు వద్దాము ఈసారి అనేసి ఇట్లా వచ్చామన్నమాట. ఒకసారి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. ఫేమస్ అయిన గుడి అండి ఇక్కడ కూడా, అప్లాయగుంట గుడి. ఎవరైనా బయట వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా చూడాల్సిన గుడి అన్నమాట. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ చూస్తుంటారు, కాకపోతే ఇంకా బయట ఉండే వాళ్ళైతే అక్కడక్కడే చూసేసి వెళ్ళిపోతారు కదా తిరుపతిలో. ఇట్లా తెలియదేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా చూడండి ఎంత జనం ఉన్నారో, అసలు లేరేమో అనుకుంటే ద్వాదశి రోజే వచ్చారనమాట, ఫుల్గా వచ్చున్నారు. కార్ పార్కింగ్ చేయడానికైతే మాకు లేదు అక్కడ ప్లేస్ అయితే. ఇంకొంచెం రోడ్డు మీద దూరంగా మమ్మల్ని అక్కడ వదిలేసి అటు వెళ్ళారనమాట మా వారు కార్ పార్కింగ్ చేయడానికి. అక్కడెక్కడ పెట్టకూడదన్నారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. అంగుళ్ళు, చిన్న చిన్న అంగుళ్ళు పెట్టున్నారు, అన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట. జామకాయలు, తేగలు, తులసి మాలలు, ఇంకా ఇంకా చిన్న చిన్న బొమ్మలు. అక్కడ కూడా మా వాడు ఏడ్చడమే, ఏమంటే వాడికి బొమ్మ కొనివ్వాలంట, చిన్న కారు బొమ్మ కొనివ్వాలంట. మగ పిల్లకాయలు అంతే కారు బొమ్మ, ఆడపిల్లకాయలు అయితే ఏంటి అదే బార్బీ సెట్ అనమాట. మా చిన్నపిల్ల ఇలా ఎత్తుకుంటారనమాట వీళ్ళు కొనిమ్మని. ఇల్లంతా బొమ్మలు, బుడిగిలే. నేను అవి తోసి పెట్టుకోలేక, డబ్బాల్లో వేయలేక వద్దు తీసి ఇవ్వను అనమాట. వాళ్ళు అడిగితే కూడా తీసి ఇవ్వను నేను. ఒకరోజు ఆడతారు, మళ్ళీ ఆడరనమాట. అలా ఉంటుంది వాళ్ళతో. ఇంకా తీసిపోతే మూత ఎలా పెట్టుకొని ఉంటారు. ఇంకైతే లోపలికి వెళ్తున్నామండి. కోనేరు అనమాట ఇక్కడే, కొలను. పుష్కరిణి అంట మా వాడు. నేను అలా చెప్పానని పుష్కరిణి అని చెప్పాలి అని చెప్తున్నాడు. ఏదో మాటల సందర్భంలో అలా వచ్చేసింది కదా, అందుకోసం అయితే చెప్తున్నా. ఇంకా ఈ విధంగా అయితే లోపల ఎంట్రన్స్ అనమాట. ఖాళీగానే ఉంది, క్యూ లైన్స్ అంతా కూడా, కానీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. సరే ఇంకా బయలుదేరుతున్నాం లోపలికి. ఇంకా కొంచెం దూరం వరకేనండి కెమెరా వీడియో పట్టాల్సింది. మళ్ళీ అయితే వైకుంఠ వాకిలి ఉంది కదా పక్కన, అక్కడైతే వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మేమైతే టికెట్ తీసుకొనేసి అయితే బయలుదేరాం లోపలికి. చూడండి ఎంత బాగుందో వాతావరణం కానీ. ఇంకా గోపురం చూడండి ఎంత బాగుందో. అంటే మంచు అయితే ఫుల్గా ఉందండి. అసలు గోపురమే కనబడడం లేదు క్లారిటీగా. నా సెల్లులో నేను ఎలా పట్టానేమో అనేది కూడా తెలియటం లేదనమాట నాకు, క్లారిటీగా ఉందా లేదో అనేది కూడా. అంటే అంత మంచుగా ఉంది, అసలు తీస్తుంటే మబ్బుగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది నాకు. అంత జనం అంతా ఇక్కడ ఉన్నారనమాట. చూడండి ఎంత జనం ఉన్నారో. ఇక్కడి నుంచి అయితే ఇంకా పోవాలన్నమాట లోపలికి. ఇక్కడ నేను ధ్వజస్తంభం వరకు చూపిస్తున్నానండి, ఇంకా లోపలికి ఇంకా అలవ్ లేదనమాట. లోపల పెట్టేశాను. ఇంకైతే ఇట్లా వైకుంఠ వాకిలి ఉంది కదా, ఇక్కడైతే తీసుకోమన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడేనండి. మీకు కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలనేసి అని కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే డెకరేషన్ సూపర్గా ఉందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది చూడటానికి. లైటింగ్ కానీ, పూల డెకరేషన్ కానీ, సెట్టింగ్స్ కానీ చాలా బాగా చేస్తున్నారనమాట. అప్లాయగుంటలో వెంకటేశ్వర స్వామి గుడికి కూడా లోపల. ఇంక ఇక్కడంతా లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో. చూడని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో పెడుతున్నాను అనమాట. ఇంకైతే ఇక్కడ లోపలికి వెళ్ళి మేము ఒక రౌండ్ అయితే అక్కడి నుంచి చూసుకొని ఇట్లే బయలుదేరామన్నమాట. బయటకు వస్తున్నాము. ఇక్కడైతే ఆయన కిరీటంతో పెట్టున్నారండి లైటింగ్స్, చాలా బాగుంది. పిల్లలు ఇవన్నీ చూస్తారు కదా అని ఉద్దేశంతో. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా మేము పిల్లల్ని వద్దులే ఇంట్లోనే ఉంటారని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేది, కానీ ఇట్లాంటప్పుడు పిల్లలకు చూపిస్తామని చెప్పి ఉద్దేశంతో అయితే తీసుకొని వచ్చాము. మామూలుగా మా వారు ఎందుకు వద్దులే పిల్లలు అవస్థపడతారు, జనము అనేస్తారనమాట, తీసుకొని రారు. కానీ తీసుకొని వచ్చిన దానికి మంచిదైందనమాట. ఇవన్నీ చూస్తారు కదా వాళ్ళు కూడా, లైటింగ్ సెట్టింగ్స్ అంతా కూడా వాళ్ళకి తెలియదు కదా అని చెప్పని తీసుకొని వచ్చానమాట. మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సరే ఇంకా మా మామయ్య గారు అయితే రాలేదులేండి, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మేమే, మా అత్తమ్మ, నేను, మా వారు, పిల్లలు ముగ్గురము వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మా చిన్నమ్మాయి వీడియో పట్టుకుంటూ
ఉంది పట్టమ్మని ఇంకా పట్టానమాట. వీడియో అయితే చూడండి, కిరీటం ఎంత బాగా లైటింగ్ సెట్టింగ్ చేశారో, చాలా బాగుంది కదండి. ఇంకా అందరూ అయితే మేమంతా పిక్స్ అయితే పట్టుకున్నాము. ఇంకా మా వారు అంతగా ఇంట్రెస్ట్ చూపిరు, నా బలవంతం మీదుగా నేను అయితే చూపిస్తూ ఉంటానన్నమాట. మా వారిని కొంచెం ఫొటోస్ అయితే పెడుతూ ఉంటా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు అంతగా. సరే ఇంకేం చేస్తాం, మనకు ఉండాలి కదా వీడియోలో అనే ఉద్దేశంతో పెడతానన్నమాట నేను మా వారిని. ఆయనకేం అస్సలు వద్దు, ఇంట్రెస్ట్ లేదు, నచ్చదు, తీయొద్దు అని అంటారు. ఒక్కొక్కసారి పెడుతూ ఉంటా, కంటిన్యూగా పెట్టను ఆయన మా వారిని వీడియోలో. సరే ఇంకైతే దర్శనం అయితే చేసుకొని మేము బయటకు వస్తే ఇంకా చూడండి, ఇక్కడ జామకాయలు, మేమైతే కూరకు అంటే ఉల్లికాడలు ఇవన్నీ ఉన్నాయి. పక్కన సపోటాలంట, ఇంకా పళ్ళు, మొక్కజొన్నలు, బొరుగులు, మసాలా బొరుగులు ఇన్ని చూపించాను కదా. లాస్ట్కి ఏం తీసుకున్నామంటే మొక్కజొన్న ఉడకబెట్టినవి మసాలా బొరుగులంట. ఇంకా చూడండి అలా తీసుకున్నాను. మా వారి అస్సలు నచ్చదు అవన్నీ తీసుకొని తినేదేంది, వాళ్ళు ఎట్లెట్లు చేస్తారో ఏందో అనేసి వీళ్ళు ఏమన్నా గమ్మున ఉండారా, నేనేం కొనిలేదని చెప్పి మూతి ముడుచుకుంటూ ఉంటే సరిగ్గాని పోయేది. జామకాయ అడిగితే ఒక కేజీ 80 రూపాయలంట, ఒక కాయ వచ్చిందండి. ఇంకా ఆ కాయ తీసుకుని నేను ఎంతమందికి ఇచ్చేది ఇంట్లో పిల్లలకి అనేసి ఆడైతే తీసుకోలేదు. ఇంకైతే ఇవి దాన్ని ఏమంటారు, తేగలు, దాన్నే మేము ఇంకోటి కూడా అంటాము, గేగులు అంటామన్నమాట మా సైడు. అవి తీసుకుందాం అనుకుంటే అవి ఎట్ట ఉడకబెడతారో ఏంటో అని అన్నారు. ఇంకా అవి వదిలేసి చివరికి మొక్కజొన్న ఉడకబెట్టి ఉన్నది అక్కడ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి అలాగే వస్తూ ఉంటే ఇక్కడైతే కాఫీ సెంటర్ ఉందండి, తాటి బెల్లం కాఫీ అన్నమాట. శిల్పారామం ఎదురుగా అండి, చాలా బాగుంటుంది. ఇంకా స్వీట్స్ ఇవన్నీ కూడా పెట్టుంటారండి, అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటుంది మీదే వీళ్ళకైతే. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తమ్మకు తలనొప్పిగా ఉంది, మంచు అనమాట, పోయినంత దూరము మంచుగానే ఉంది, ఎండే లేదు, తల భారంగా ఉంది అని అంటూ ఉంటే సరే అని చెప్పి ఇంకా మేమైతే అక్కడ తాటి బెల్లం కాఫీ తాగుదాం. మీరు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళైతే అలా వచ్చి చూడండి, కాఫీ టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది, తాటి బెల్లంతో వేస్తారు. ఇంకా అందరం అయితే తీసుకున్నాం. మా పిల్లలు గమ్మున ఉంటారా, మీరు కాఫీలు తాగితే మాకేమి ఇస్తారని అంటే ఇంకా సరే అని చెప్పి ఐస్ క్రీమ్ అడిగారు. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ 1-200 అంట, ఏం వద్దులే అని చెప్పి అంటూ ఉంటే సరే ఇంకా మ్యాగీ నూడిల్స్ లాగా తీసిండి, చైనీస్ నూడిల్స్ అని అంటే నేను ఇంట్లో చేస్తాను కదరా అవి సరిపోదా అని అంటే అది బాగుండదంట, నేను చేసేది వాళ్ళు ఇచ్చేదే బాగుంటుందంట. సరే అని చెప్పి ఇంకైతే మ్యాగీ తీసుకొని వాళ్ళు ఏదో 2 కప్పులు పెట్టారు. ఆ కప్పుల్లో కొంచెం అయితే వాళ్ళు తిన్నారనమాట. మా అత్తమ్మ పిల్లకాయలు 3 తిన్నారు, నేనైతే తినలేదులేండి. ఇంకేదో వాళ్ళ ముచ్చట అది ఇచ్చాము, తిన్నారనమాట వాళ్ళు. ఇంకా మేమైతే కాఫీ తాగేసి నుంచి అయితే ఇంకా శిల్పారామం కూడా వెళ్దామన్నారు పిల్లలు. ఇంకైతే నేను తీసుకొని పోలేదండి అక్కడికి. ఇలా ఉంటుంది పిల్లకాయలతో ఇంకా అవన్నీ తినిపించుకొని అయితే ఇంటికి బయలుదేరామన్నమాట. ఈ నా వీడియో మీరు కూడా నాకులాగానే మర్చిపోవద్దండి. అప్లై గుంటకి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే గుడి పక్కన ఫ్రీ అన్నదానం భోజనం క్యాంటీన్ ఉందండి. ఎవరైనా సరే అక్కడ భోజనం చేసి రండి. తిరుమలలో లాగా బాగుందంట, నాకు తెలీదు. మరొక విడత మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.